హాయ్ ఫ్రెండ్స్, కొత్త రేషన్ కార్డు మంజూరు పత్రం మీకు వచ్చిందా? ఒకవేళ రాకపోతే ఏం చేయాలి? వచ్చిన వాళ్ళు ఏ విధంగా ఆన్లైన్లో చెక్ చేసుకోవాలి? అసలు ఈ రేషన్ కార్డు ప్రజాపాలనలో కానీ, కులగణన సర్వేలో కానీ, లేదంటే 21 నుంచి 24 వరకు గ్రామ సభలలో కొత్త రేషన్ కార్డులు పెట్టుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ప్రతి ఒక్క దాని గురించి డీటెయిల్గా ఈ వీడియో చూసి తెలుసుకుందాం. వీడియో ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకుంటే వీడియోనైతే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తెలియని సమాచారాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో జనవరి 26 నుంచి కొత్త రేషన్ కార్డులు ఇస్తామని ప్రభుత్వం చెప్పడం అయితే జరిగింది. అయితే జనవరి 26 నుంచి అయితే ప్రతి మండల్లో, ప్రతి విలేజ్లో కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్క జిల్లాలో, ఒక్కొక్క మండల్లో, ఒక్కొక్క విలేజ్ను మాత్రమే సెలెక్ట్ చేసి ఈ రేషన్ కార్డుకు సంబంధించి ఎవరికైతే రేషన్ కార్డు ఇచ్చారో వాళ్ళకు మాత్రమే ఇట్లాంటి శాంక్షన్ లెటర్ ఇవ్వడం అయితే జరిగింది. ఒకవేళ ఇట్లాంటి లెటర్ ఇచ్చిన వాళ్ళు ఏ విధంగా ఆన్లైన్లో చెక్ చేసుకోవాలనంటే, ఇదివరకే మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరిగింది. ఆ వీడియో చూసి పూర్తి వివరాలు అయితే తెలుసుకోండి. అసలు ఈ లెటర్లో ఏముంది, పూర్తి వివరాలు ముందుగా అయితే తెలుసుకుందాము. ప్రియమైన, ఇప్పుడు రేషన్ కార్డు ఎవరైతే పొందారో వాళ్ళ పేరైతే ఉంటుంది. వాళ్ళకి నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం కొలువుదీరినందున మీకు ఇచ్చిన మాట ప్రకారం ప్రజాపాలన కార్యక్రమంలో కొత్త రేషన్ కార్డుల జారీకి రాష్ట్ర ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డుల జారీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇప్పటికే రేషన్ కార్డు కలిగి ఉన్న కుటుంబాల్లో అదనపు కుటుంబ సభ్యుల పేర్లను చేర్చడం అయితే జరిగింది. మీ కుటుంబానికి కొత్త రేషన్ కార్డు మంజూరైందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. ఈ కార్డు ద్వారా మీకు, మీ కుటుంబ సభ్యులకు ప్రతి నెల రేషన్ సరుకులు అందుతాయి. ఈ రేషన్ కార్డు ఉన్న వారందరికీ త్వరలోనే సన్నబియ్యం అయితే పంపిణీ చేయడానికైతే ఏర్పాట్లు చేస్తున్నాము. శుభాకాంక్షలతో మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు, మీ రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి వర్యులు అని ఈ లెటర్లో ఇవ్వడం అయితే జరిగింది. ఈ విధంగా లెటర్ వచ్చిన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అయితే కన్ఫామ్గా వచ్చినట్లే. అదేవిధంగా ఇక్కడ కింద చూడండి, రేషన్ కార్డు నెంబరు, ఈ రేషన్ కార్డు ఎవరికైతే వచ్చిందో వాళ్ళ పేరు, వాళ్ళ చౌకధరల దుకాణం నెంబరు, మొత్తం కుటుంబ సభ్యులు, ఆ రేషన్ కార్డులో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారో అంతమంది, ఈ విధంగా వాళ్ళకు లెటర్ ఇవ్వడం అయితే జరిగింది. ఈ లెటర్ రాని వాళ్ళు కూడా ఫిబ్రవరి 1వ తేదీ నుంచి మార్చి 31వ తేదీలోపు మీకైతే గ్రామ సభలలో ఆన్లైన్లో వచ్చిన లిస్టు కానీ, గ్రామ సభలలో ప్రజాపాలనలో కులగణనలో వచ్చిన లిస్టు కూడా మీకైతే రేషన్ కార్డులు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఫిబ్రవరి 1 నుంచి మార్చి 31లోగా మీకైతే రేషన్ కార్డు లిస్టులో పేర్లు వచ్చిన వాళ్ళకైతే ఈ లెటర్ రావడం అయితే జరుగుతుంది. ఇంకా రేషన్ కార్డు లిస్టులో పేర్లు వచ్చిన వాళ్ళ పేర్లు అయితే ఆన్లైన్లో చూపించడం అయితే లేదు. ఒకవేళ మీ సేవలో ఇదివరకే అప్లై చేసుకున్న వాళ్ళవి మాత్రం పేర్లు చూపించడం అయితే జరుగుతుంది. గూగుల్లో ఎఫ్ఎస్సి అప్లికేషన్ సెర్చ్ అని మీ డిస్టిక్ను సెలెక్ట్ చేసిన తర్వాత మీ ఆధార్ కార్డ్ నంబర్ని ఎంటర్ చేసినట్లయితే మీకు పెండింగ్ అని చూపించడం అయితే జరుగుతుంది. ఎప్పుడైతే మీకు అప్రూవల్ అని చూపిస్తుందో అప్పటి వరకైతే మీకు ఆన్లైన్లో పేరైతే రాదు. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సరే వీడియోని లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. అదేవిధంగా మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.